నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ సీకూర పచ్చడి. ఈ సీకూరకి చాలా ఎక్కువగా ముళ్ళులు ఉంటాయి. ఇది క్లీన్ చేయలేమన్నమాట. నీట్గా ఆకులన్నీ తీసుకోవాలి. అలా ఆకులన్నీ తీసుకోవాలంటే చాలా టైం ఎక్కువ పడుతుంది. ఈజీగా రావాలంటే ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకుని ఈ సీకూరని న్యూస్ పేపర్కి ఇలా కట్టేసుకోవాలన్నమాట, చుట్టేసుకోవాలి. అలా చుట్టేసుకుని ఒక నైట్ అంతా ఇలా బయటే పెట్టేసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. సీకూరని నీట్గా క్లీన్ చేయటం చాలా కష్టమవుతుంది అన్నమాట. ఒక్కొక్క ఆకు దూసుకోవాలి ఆకులన్నీ. అలా కాకుండా ఇలా ఈజీగా ఒక న్యూస్ పేపర్లో చుట్టేసుకుని నైట్ అంతా బయట వదిలేతే ఇలా న్యూస్ పేపర్ ఓపెన్ చేసి ఇలా దులిపితే చాలు, ఆకంతా రాలిపోతుంది అన్నమాట. చూసారా ఎంత ఈజీగా వస్తుందో ఆకైతే. మీ ఇంట్లో కూడా సీకూర తెస్తే ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి ఆకులైతే. ఈ సీకూరలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ సీకూర పచ్చడి ఫీవర్ వచ్చిన వాళ్ళు తింటే త్వరగా ఫీవర్ తగ్గిపోతుంది. అసలు నోరు చేదే ఉండదు ఈ పచ్చడి తింటే. అసలు నోరు చేదుగా ఉన్నవాళ్ళు ఈ సీకూర పచ్చడి చేసుకుని తింటే త్వరగా చేదు తగ్గి నీరసం తగ్గుతుంది అన్నమాట, ఫీవర్ కూడా తగ్గుతుంది. అలాగే ఈ సీకూర ఆకులను తీసుకుని నీట్గా వాటర్ వేసుకుని వాష్ చేసుకోవాలి. ఈ సీకూరని వాటర్ వేసి 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. సీకూర పచ్చడి చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. చిన్న కప్పు ధనియాలు వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. 10-15 ఎండుమిర్చి వేసుకోవాలి. మనం కారం ఎంత తినాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చు. 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. టేస్ట్కి తగినంత కళ్ళుప్పు వేసుకోవాలి. మనం ఏ పచ్చడి చేసుకున్నా కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుని ఇవన్నీ చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఇదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు సీకూరని ఫ్రై చేసుకోవాలి. చిన్న చింతపండు కూడా వేసుకోవాలి. సీకూర చాలా పుల్లగా ఉంటుంది, కానీ చింతపండు కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ సీకూరనంతా ఇలా ఫ్రై చేసుకుని ఇది కూడా చల్లారబెట్టుకోవాలి. చూడండి, ఇదైతే పొడి చేశాను. ఈ పొడి చేసిన తర్వాత ఈ సీకూరను కూడా వేసుకోవాలి. ఈ సీకూర పచ్చడి మా చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా చేస్తూ ఉండేది. మా ఇంటి పక్కనే సీకూర చెట్టు ఉండేది. కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కొద్దిగా వేడి నీళ్ళు వేసుకోవాలి. వాటర్ని బాగా మరిగించుకుని ఆ వాటర్ వేసుకోవాలి. ఈ పచ్చడిని అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే తాలింపు వేసుకోవాలి. తాలింపు వేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. పచ్చడి కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అలాగే దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత సీకూర పచ్చడి వేసుకోవాలి. ఈ సీకూర పచ్చడి తింటే చాలా మంచిది. ఫీవర్ వచ్చిన వాళ్ళు తింటే త్వరగా ఫీవర్ తగ్గుతుంది అన్నమాట. ఫీవర్ వచ్చినప్పుడు నోరు చేదుగా ఉంటుంది కదా, ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగా తగ్గుతుంది. ఫీవర్ అయితే చాలా మంచిది. ఈ సీకూరలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. సీకూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అలాగే మా రెసిపీస్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.